గౌరవనీయులైన మరియు నా ప్రియమైనటువంటి తోటి న్యాయవాద మిత్రులకు, అదేవిధంగా తోటి పౌరులకు, రాజ్యాంగ ప్రజాస్వామ్యం పైన ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఇటీవల రోజుల్లో తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడిన సమయంలో గవర్నర్ యొక్క పాత్ర పైన పబ్లిక్లో చాలా చర్చ జరుగుతూ ఉంది. మరి అక్కడ టీవీకే పార్టీ విజయ్ దాదాపు 108 సీట్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలుచుకొని ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరి అవతరించిన 2 సార్లు గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు తగిన విధంగా 108 ఆయన సీట్లతో పాటు 5 మంది కాంగ్రెస్ సభ్యుల యొక్క మద్దతును కూడా లేఖను అందించినా కూడా మరి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సంకోచాన్ని వెలుబుచ్చడం, ముందు రుజువును చూపించమని కోరడం, ఈ సందర్భంలో హంగ్ అసెంబ్లీలో రాజ్యాంగ ఉల్లంఘనలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, గవర్నర్ల పాత్ర అనేటువంటి అంశం పైన నేను మీతో, ఇదొక ప్రజాస్వామ్యానికి ఒక గుండెకాయ వంటి అంశం పైన నేను మీతో మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈ హంగ్ అసెంబ్లీలు ఏర్పాటు చేయనప్పుడు గవర్నర్ల యొక్క పాత్ర, వారి యొక్క విచక్షణ అధికారం చుట్టూ ఏ విధంగా ఉపయోగించాలన్న దానిపైన ఈరోజు వివాదం, చర్చ జరుగుతూ ఉంది. అంతేకాకుండా సెలెక్టివ్గా కొంతమంది విషయంలో ఒక రకంగా, కొంతమంది విషయంలో ఒక రకంగా ఈ రాష్ట్రాల గవర్నర్లు, అంటే అక్కడ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ యొక్క మరి విధానాలు, అంటే ఆ పార్టీ ఎక్కడైనా అసెంబ్లీలో ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, మెజారిటీ కలిగిన పార్టీగా అవతరిస్తే వెంటనే వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారిని ఆహ్వానించడం, అదేవిధంగా తర్వాత వారిని అసెంబ్లీలో తమ యొక్క బలాన్ని, మెజారిటీని నిరూపించుకోవాలని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి తమిళనాడులో ఇటీవల ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నది అంటే, అతి పెద్ద ఏకైక పార్టీకి విజయ్ నాయకత్వం వహిస్తున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనను ఆహ్వానించే ముందు మెజారిటీకి సంబంధించిన ముందస్తు రుజువు నాకు చూపాలని చెప్పి గవర్నర్ కోరుతున్నట్లు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అతిపెద్ద ఏకైక పార్టీ అయినటువంటి నాయకుడైనటువంటి విజయ్ను ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడానికి ఇప్పుడున్నటువంటి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సంకోచిస్తూ, దానికి బదులుగా నువ్వు మెజారిటీ మద్దతుకు సంబంధించినటువంటి రుజువు నాకు చూపించాలని కోరడం అనేది ఇది నిజంగా తీవ్రమైనటువంటి ఒక రాజ్యాంగ మరియు ప్రజాస్వామ్యపరమైనటువంటి ఆందోళనను రేకెత్తిస్తున్నటువంటి విషయం. ఈ ఉదంతం కేవలం ఒక రాష్ట్రానికో లేదా ఒక రాజకీయ పార్టీకో సంబంధించినది కాదు మిత్రులారా, ఇది ఒక పెద్ద రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నకు సంబంధించినది. గవర్నర్ పదవి ఒక తటస్థ రాజ్యాంగ అధికార సంస్థగా పనిచేయాలన్నా, లేక ప్రజాస్వామ్య తీర్పును అడ్డుకోగలిగినటువంటి రాజకీయ ద్వారపాలకుడిగా, లేదా తనను నియమించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా పనిచేయాలన్నది ఒక ప్రశ్న. ఇది ప్రాథమికంగా ఒక రాజ్యాంగ ప్రశ్నను లేవనెత్తుతా ఉంది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించే ముందు సంఖ్యాబలాన్ని ముందుగానే ధృవీకరించుకోవాలని గవర్నరు పట్టుబట్టవచ్చా? రాజ్యాంగపరమైన సమాధానం, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు మరియు న్యాయపరమైనటువంటి సుప్రీంకోర్టు పూర్వ తీర్పులు, ఇవన్నీ కూడా అటువంటి పట్టుదల, స్థిరపడినటువంటి పార్లమెంటరీ పద్ధతికి విరుద్ధమని గట్టిగా సూచిస్తూ ఉన్నాయి. మనం రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఎన్నికైనటువంటి రాజకీయ అధికారి కాదు. ఆయన తటస్థ, సంయమనం మరియు రాజ్యాంగ నైతికతతో వ్యవహరించవలసినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్, ఒక రాజ్యాంగ అధిపతిగా అతను వ్యవహరించాలి. కానీ కేంద్ర ప్రభుత్వానికి లేదా ఒక పార్టీకి ఏజెంట్గా వ్యవహరించడానికి వీల్లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇంతవరకు మనం చూసినటువంటి స్థిరపడినటువంటి సాంప్రదాయము చాలా సరళమైనటువంటిది. అదేంటంటే, సభా విశ్వాసాన్ని పొందగల అత్యంత సమర్థుడైన నాయకుడిని, మెజారిటీ సంఖ్య పొందినటువంటి నాయకుడిని ఆహ్వానించి ప్రమాణం స్వీకారం చేయించి నిర్దిష్ట కాల పరిమితి లోపల, వారమా 15 రోజుల, ఆ విధంగా ఒక నిర్ణీత కాల పరిమితిని నిర్ణయించి అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని అతనిని లేదా ఆమెను, ఆ నాయకుడిని ఆదేశించాలి గవర్నర్. మెజారిటీని పరీక్షించే రాజ్యాంగ వేదిక అసెంబ్లీ కానీ రాజభవన్ కాదు. రాజభవన ఇప్పుడు మరి దాన్ని లోక్ భవన్ అని కూడా పేరు పెట్టారు, అది కాదు. ఈ సూత్రాన్ని మన భారతదేశంలో అనేక సార్లు పదే అనుసరించారు. అందుకు నేను ఉదాహరణలు కూడా మీతో ముందు ఉంచుతా ఉన్నాను. 1990లో
అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా కావాలనుకున్నప్పుడు పార్లమెంటులో ఆయనకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పుడు అతన్ని ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానం అందిన రోజున ఆయనకు నిజంగా అప్పటికి మెజారిటీ లేదు. అయినప్పటికీ మెజారిటీని నిరూపించుకోవడానికి ఆయనకు ఆహ్వానం పంపి ప్రమాణ స్వీకారం చేయించి సమయం ఇచ్చారు. అయితే నిర్ణీత గడువు లోపల ఆయన తన మెజారిటీని నిరూపించుకోకపోతే రాజీనామా చేయాల్సి వచ్చింది. అదేవిధంగా 2018లో కర్ణాటకలో బిఎస్ యడియూరప్పకు మెజారిటీ లేకపోయినప్పటికీ ఆహ్వానం పంపినప్పుడు గవర్నర్ ముందుగా సంఖ్యాబలాన్ని ప్రదర్శించాలని, నాకు చూపించాలా రాజభవన్లో ఆ సంఖ్య చూపించాలని ఏం పట్టుబట్టలేదు, కానీ ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా 2019లో మహారాష్ట్రలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అప్పుడు కూడా మెజారిటీ లేకపోయినా సంఖ్యాబలం ఎక్కువ ఉన్న మెజారిటీ సంఖ్యాబలం ఉన్న పార్టీ కాబట్టి అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా కర్ణాటక, గోవా మరి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో గవర్నర్లు పదే పార్టీలను ముందుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయమని, తర్వాత మీరు శాసనసభలో తమ యొక్క బలాన్ని నిరూపించుకోమని ఆ ఫ్లోర్ టెస్ట్కే వాళ్ళని వదిలేశారు. అలాంటప్పుడు ఇప్పుడు తమిళనాడు విషయంలో వేరే ప్రమాణం ఎందుకు వర్తించాలా? ఎందుకు ఈరోజు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆ గవర్నర్? ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందనే దానిపైన ఆధారపడి రాజ్యాంగ సంప్రదాయాలు భిన్నంగా పని చేయకూడదు మిత్రులారా. పక్షపాత రాజ్యాంగ వాదం అన్నది సంస్థాగత విశ్వసనీయతను నాశనం చేస్తుంది. మరి ఈరోజు మెజారిటీ నిర్ధారించడానికి రాజభవన లేదా లోకభవన వేదిక కాదు, అది ఒక ఫ్లోర్ టెస్ట్ మాత్రమే, అసెంబ్లీలో మాత్రమే రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యే పద్ధతి అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో కూడా నొక్కి చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ ఆ తర్వాత తీర్పుల్లో కానీ రాజ్యాంగ పదవుల ద్వారా జరిగే రాజకీయ అవకతవకలను కోర్టు మరి డిస్కరేజ్ చేసింది, నిరుత్సాహపరిచింది. గవర్నర్ విచక్షణ అధికారంలో ఏకపక్షతను, పక్షపాతాన్ని మరియు పక్షపాత దుర్వినియోగాన్ని నివారించడానికి సర్కారీ కమిషన్ కూడా మరి మార్గదర్శకాలను రూపొందించినటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నా. కాబట్టి గవర్నర్ కార్యాలయం అన్నది, ఆఫీస్ అన్నది రాజకీయ కుతంత్రాల కోసం ఉద్దేశించినది కాదు. ఏదో కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా పనిచేయడం కాదు, లేదా నువ్వు ఇంతకుముందున్న పార్టీకి ప్రతినిధిగా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలని నొక్కి పెట్టాలని కాదు. అది కాకుండా నువ్వు చేయవలసింది ప్రజాస్వామ్య పరివర్తనను ఆలస్యం చేయడానికి నువ్వు ఉద్దేశించబడిన పదవి కాదు నీది. రాజకీయ ప్రాధాన్యతలు నిర్ణయించడానికి అది ఉద్దేశించిన పదవి కాదు. తటస్థతతో రాజ్యాంగ కొనసాగింపును, రాజ్యాంగ సాంప్రదాయాలను పరిరక్షించడమే గవర్నర్ యొక్క హోదా, ఆ పదవి యొక్క ఉద్దేశం అన్నది గవర్నర్ గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, మన రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేసేటువంటి బాధ్యత అప్పగించబడినటువంటి వారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ఆ రాజ్యాంగం వారు ఎంత చెడ్డవారైతే అది కూడా అంత చెడ్డగా మారగలదని ఆయన ఆ రోజే హెచ్చరించాడు. నేడు ఆ హెచ్చరిక మనకు మరింత ఈ తమిళనాడు యొక్క ఎపిసోడ్ ఈ సందర్భంలో అది మనకు ఉచితంగా మనకు కనిపిస్తూ ఉంది. సమాఖ్యవాదం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒక భాగం. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపైన గవర్నర్ల అధికారులను పదే దుర్వినియోగం చేయడాన్ని మనం ఇంతవరకు కూడా చూస్తూ ఉన్నాం. అది సహకార సమాఖ్యవాద స్ఫూర్తిని బలహీనపరుస్తూ ఉంది. ఈరోజు మరి తమిళనాడు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, మరి టీవీకే విజయ్కి మెజారిటీ సీట్లు ఇచ్చారు. మరి అటువంటి దానిపైన అతని ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించకుండా ఈ విధంగా ఆలస్యం చేయడం, నువ్వు ముందుగా నాకు మెజారిటీ నిరూపించని చెప్పడము, ఇది మన సాంప్రదాయ రాజ్యాంగ సాంప్రదాయాలకు విరుద్ధమైనటువంటిది. మరి ఈ విధంగా చేస్తే ప్రజలకు రాజ్యాంగ సంస్థలపైన ప్రజల యొక్క విశ్వాసం దెబ్బతింటుంది. ప్రజలు ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటేస్తారు, కానీ సభలో మెజారిటీని ప్రతినిధులే నిర్ణయిస్తారు. ఎన్నికైన ప్రతినిధులే ఎవరికి మెజారిటీ ఉందని ఆ సభలో నిర్ణయిస్తారు. ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను రాజభవన్లో లేకపోతే లోక్ భవన్లో వ్యక్తిగత సంతృప్తితో నువ్వు భర్తీ చేయలేము. కాబట్టి రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో సాంప్రదాయాలు కేవలం ఒట్టి లాంఛనాలు కాదు, అవి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అవసరమైనటువంటి రక్షణ కవచాలు. గవర్నర్లు ఇతర రాజకీయంగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో, వాళ్ళకు రాజకీయాలకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో భిన్నంగా వ్యవహరిస్తూ ఆహ్వానానికి ముందే సంఖ్యాబలం పైన ఇప్పుడు ముందస్తు రుజువు కావాలని నాకు చూపించాలని కోరడం ప్రారంభిస్తే రాజ్యాంగ తటస్థత పైననే అనుమానం కలుగుతుంది, రాజ్యాంగ సాంప్రదాయాలను అవమానించినట్లు అవుతుంది. అందువల్ల ఈ సమస్య కేవలం ఒక ఎన్నిక లేదా ఈరోజు ఒక తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఇది మొత్తం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ నైతికత మరియు మన యొక్క సమాఖ్య యొక్క సమతులత యొక్క పవిత్రతను పరిరక్షించడానికి సంబంధించినది. అంతిమ రాజ్యాంగ పరీక్ష రహస్య సంప్రదింపులతో కాదు, బల ప్రదర్శనతో కాదు, ప్రజల ప్రతినిధుల ముందు అసెంబ్లీలో
జరుగుతుంది. అదే ప్రజాస్వామ్య ఆదేశం, అదే రాజ్యాంగ సముచితం, మరియు అదే భారత రాజ్యాంగ గౌరవాన్ని కాపాడుతుంది. కాబట్టి గవర్నర్ ఇప్పటికైనా ఈ రాజ్యాంగ సాంప్రదాయాన్ని గౌరవించి పక్షపాత ధోరణితో రాజకీయ కారణాలతో మరి ఈరోజు విజయ్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పి మనమందరం ప్రజలు ఒత్తిడి తీసుకొని రావాలి. ఎందుకంటే ఈ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అంతిమంగా భారత ప్రజలే. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం సార్వభౌములు ప్రజలే. కాబట్టి ప్రజలపైన కూడా ఈ బాధ్యత ఉంది. అటువంటి నైతిక ఒత్తిడి సంబంధిత అధికారులపైన, లేకపోతే వ్యవస్థలపైన, సంస్థలపైన, ఈరోజు తమిళనాడు గవర్నర్ పైన ప్రజల యొక్క ఒత్తిడి కూడా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.